కాకినాడ జిల్లాలో ఒక 2 ఇయర్స్ పాప ఎలా మిస్ అయిందో మనందరం వీడియోల లోపల చూస్తున్నాం. ఆ పాపతో పాటు కుక్క కూడా కనిపించట్లేదని చెప్తున్నారు. ఎంత వెతికినా ఎంత గాలించినా పామాయిల్ తోటలన్నీ జల్లెడి పట్టినా కూడా ఆ పాప ఆచూకు తెలియలేదు. అందరికీ బాధ అనిపించింది. చిన్నారి దొరకాలని అందరినీ దేవుడికి ప్రార్థిద్దాం. కానీ వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు ఇవాళ నాకు ఎందుకో నచ్చలేదండి. రిపోర్టర్ వెళ్ళి పాప ఎలా మిస్ అయిందండి, ఏం చేస్తారో తెలియదండి నాకు. మీరు రిపోర్టర్లు మీరు అప్పు చెప్తారో పోలీసులు వాళ్ళు అప్పు చెప్తారో నాకైతే తెలీదు. మీ ఇద్దరు తీసుకొచ్చి నా పాపను నాకు అప్పు చెప్పండి, అంతే నేను కోరుకునేది. జల్లడి పెడుతున్నారు చూస్తున్నారు, కానీ నా పాపను నాకు అప్పు చెప్పండి, అప్పు చెప్పాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే అంటుంది. తండ్రి ఇంట్లో వదిలేసి వెళ్తే పాపను ఇంట్లో పెట్టుకు తలుపేసుకోవాల్సింది పోయి ఇప్పుడు ఆ పాప కనిపించకుండా పోతే ఆ పాప ప్రాణానికంటే ముందు వీళ్ళని క్వశ్చన్ చేస్తుంది, మీరు అప్పచెప్పండి అని. తనే కనుక ఒక 10 నిమిషాలు బయటకు వచ్చి లోపల పెట్టుకు తలుపేసుకున్నట్టయితే ఎంత ప్రమాదం జరిగేది కాదు. ఆ చిన్నారి ఎక్కడుందో, ఎక్కడ బిక్కుబిక్కుమంటుందో పసిపిల్ల అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా అధికారులని 200 మంది పోలీసులు ఇంకా ఏ పని లేనట్టుగా ఆ పాప కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ తల్లి చూస్తే వాదన చాలా దారుణంగా ఉంది. అప్పచెప్పాల్సిన బాధ్యత మీదే అంటోంది. ఏంటండి ఇది, మరీ దారుణంగా ఉంది. తల్లులు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి. అధికారులు ఎన్ని రోజులని తిరుగుతారు? నీళ్లు నిద్ర తిండి లేకుండా 4 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఆ చిన్నారు అసలు ఎక్కడుందో, ఏం చేస్తుందో, మంచినీళ్ళు తాగిందో తాగలేదో, అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో కూడా తెలియని పరిస్థితి. తల్లులు పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి, అధికారులను క్వశ్చన్ చేయడం కాదు.